ఒక్క బస్సు ఒక్క ఆటో కూడా రావట్లేదు. టైం అవుతుంది. ఆంటీ ఏమైనా ఉంటే ఇవ్వండి తినడానికి. ఆకలేస్తుందా? అయ్యో ఏం లేవు నాన్న నా దగ్గర. బస్ అయితే వచ్చేలాగా లేదు. నేనే నడుచుకుంటూ వెళ్ళిపోతా. అయ్యో ఈ పాప ఏంటి వెనకనగా వస్తుంది? పైసలు ఇచ్చేదాకా పోయేటట్లేదు. ఇదిగో నాన్న. ఆంటీ నాకు పైసలు వద్దు, ఆకలి అవుతుంది, ఏమైనా ఉంటే తినడానికి ఇవ్వండి. అయ్యో నా దగ్గర తినడానికి ఏం లేవు నాన్న, నువ్వు ఇక్కడే ఉండు, నేను షాప్కి వెళ్ళి ఏమన్నా తీసుకొస్తా. అయ్యో పాప ఇక్కడే ఉండాలి, కనిపించట్లేదు. పాప ఇక్కడే ఉండమన్నా కదా, ఇక్కడ వెళ్ళిపోయింది పాప. అయ్యో పాప ఏంది ఇక్కడ పడుకుంది? పాప 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 లేనా? ఇదిగో నీకోసం నేను చిప్స్ తీసుకొచ్చిన. అక్కడే ఉండమన్నా కదా నాన్న, ఇక్కడ ఎందుకు పడుకున్నావు? పొద్దు నుంచి ఏం తినలే కదా ఆంటీ, కళ్ళు తిరుగుతున్నాయని ఇక్కడ పనుకున్నా. పాప నీ పేరేంటి? తెలీదా ఆంటీ? అదేంటి తెలీదా? నీకు అమ్మ నాన్న లేరా? నాకెవరు లేరా ఆంటీ. మరి నువ్వు ఎక్కడుంటావు? ఈరోజు ఇక్కడ పనుకున్నా, రేపు అక్కడ పనుకుంటా. పాప మరి నీకు భయమేయదా? అవునా ఆంటీ, రాత్రిపూట చాలా భయం అవుతుంది. సరే నాన్న, నువ్వు నాతో పాటు మా ఇంటికి వస్తావా? అమ్మో నేను రాను, మీరెవరో నాకు తెలీదుగా. అయ్యో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నాన్న, నాకు కూడా నీలాగే ఓ కూతురుంది. అవునా ఆంటీ? అవును తల్లి, నువ్వు తనతో ఆడుకోవచ్చు, టైంకి అన్నం తినొచ్చు, బొమ్మలతో ఆడుకోవచ్చు, ఇంకా అక్కతో పాటు కలిసి స్కూల్కి కూడా వెళ్ళొచ్చు. అయితే వస్తా ఆంటీ. కదా వెళ్దామా? సరే ఆంటీ. అయ్యో అక్కడే ఆగిపోయావే, రా లోపలికి రా. సరే ఆంటీ వస్తున్నా. ఆంటీ మీ ఇల్లు చాలా బాగుంది. నీ ఇల్లు కాదు నాన్న, ఇప్పటి నుండి ఇది మన ఇల్లు, సరేనా? సరే ఆంటీ. ఆంటీ కాదు, మరి నన్ను అమ్మ అని పిలు. ఇప్పటి నుండి నువ్వు అనాథవి కాదు, నీకు మేమందరం ఉన్నాం. సరే అమ్మా. ఆంటీ ఆ బొమ్మలు తీసుకోవచ్చా? ఆంటీయా? కాదు కాదు అమ్మ, ఆ బొమ్మలు తీసుకోవచ్చా? తీసుకోనన్నా, వెళ్ళి ఆడుకో. మరి అక్క? ఇప్పటి నుండి నువ్వు అక్క ఒకటే నాకు, వెళ్ళి ఆడుకో. సరే అమ్మా. జిజి జూజు. సైకిల్. నాన్న నీకు తెలిసే నేను ఇంకా ముగ్గురు ఎంత నవ్వుకున్నాం తెలుసా? అవునా? See?
ఏ ఎవరు నువ్వు? అసలు ఇంట్లోకి ఎలా వచ్చావు? లావణ్య, ఎవరా పాప నీ ఇంకా దాచుకుంది? ఏమండి, నేను మీకు చెప్తాను, పాపనేమనొద్దు. ఏమండి, అసలు ఏం జరిగిందంటే పొద్దున్నే నేను ఆఫీస్కి అని బయలుదేరానండి. పాపం మీ పాప రోడ్డు మీద ఆకలి ఆకలి అని అటు ఇటు తిరుగుతూ ఉంది. పాపం తనకి అమ్మ నాన్న కూడా లేరంటండి. నాకే జాలేసి ఈ పాపని తీసుకొచ్చానండి. ఏంటి లావణ్య ఇది? ఏమండి, ప్లీజ్ అండి, నా కోసం ఈ పాపను పెంచుకుందామండి. అసలే తనకి అమ్మ నాన్న ఎవ్వరూ లేరండి. లావణ్య, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? కనీసం నీకేమన్నా అర్థమవుతుందా? ఆ పాపను చూడు ఎలా ఉందో. తన్ని నా కూతురుతో సమానం పెంచుమంటావా? నలుగురు చూస్తే ఏమనుకుంటారు లావణ్య? కనీసం అదన ఆలోచించు. ఏమండి, ప్లీజ్ అండి. లావణ్య, నేను చెప్పింది కొంచెం జాగ్రత్తగా విను. ఆ పాపను కడుపు నిండా అన్నం పెట్టి ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అక్కడ వదిలేసిరా లావణ్య. నువ్వు చేసింది మంచి పనే, కాదనట్లేదు. కావాలంటే ఆ పాప కొన్ని డబ్బులు కూడా ఇచ్చి పంపి. కానీ ఇంట్లో వద్దు లావణ్య, నలుగురు 4 విధాలుగా మాట్లాడుకుంటారు. నేను చెప్పింది నేను. ఏంటి నాన్న, ఆ పాప మనతోని మన ఇంట్లో ఉంటుందా? వద్దు నాన్న. ఏ మాన్వి, అలా మాట్లాడొచ్చా? ఏమండి, మీరు ఎలాగైనా నా కోసం ఒప్పుకోవాల్సిందే. ప్లీజ్ అండి, ఇంకా లైఫ్లో మిమ్మల్ని ఎప్పుడు ఏమి అడగనండి. ప్లీజ్ అండి. నీ ఇష్టం లావణ్య, కానీ ఆ పాపకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఏంటి నాన్న మీరు కూడా? అమ్మా, తను నాకు నచ్చలేదు. పాపా, ఏమైందన్నా? ఎందుకు భయపడుతున్నావు? ఏం లేదమ్మా. సరే, నువ్వు ఇలా రా, ఇక్కడే కూర్చో, నేను ఇప్పుడే వస్తా, సరేనా? సరే అమ్మా. అనవసరంగా నా వల్ల అమ్మకి గొడవ. ఎలాగో నేను అనాథనే కదా, నేనే వెళ్ళిపోతా. అయ్యో, నేనేంటి ఉత్తి మంచినీళ్ళు తీసుకెళ్తున్నా? ఆ పాప ఉదయం నుంచి ఏం తినలేదు కదా. సారీ అమ్మా. పాపా, 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 అయ్యో ఎక్కడికి వెళ్ళింది? పాపా, పాపా, ఏమండి, ఆ పాప ఏమైనా ఇక్కడికి వచ్చిందండి? రాలేదా? పోతే పోయిందిలే, ఈ ఇంట్లో గంట సేపు కూడా ఉండలేకపోయింది. మా నేను వాళ్ళ మాట్లాడక నాన్న, ఉదయం నుంచి ఆ పాప అన్నం కూడా తినలేదు. పాపా, పాపా, నాకు రమ్మనాన్ని ఉంటే బాగుండు. పాపా, 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 ఎక్కడ పోయింది? పాపా, 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 మళ్ళీ చూసినావేడా? ఒక చిన్న పాప వచ్చిందా? చూడలేదా? ఇంతే లేదక్క, చూడలేదు. చూడలేదా? పాపా, అన్నా, ఇక్కడ ఒక చిన్న పాప వెళ్తుంటే చూసి. లేదమ్మా, చూడలేదు. చిన్న పాప చూడలేదా? పాపా, పాపా, అక్క, ఇక్కడ ఒక చిన్న పాప వెళ్తుంటే చూసిరా? చూడలేదా?
పాపా పాపా అన్నా ఇక్కడ ఒక చిన్న పాప వచ్చిందా? లేదు, చూసారా రాలేదు. ఏమైనా? చూడలేదా? అసలు ఇంతకీ పాప ఎక్కడికి వెళ్ళినట్టు? అన్నా 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 ఇక్కడ ఏమైనా చిన్న పాప వచ్చిందా అన్నా? లేదమ్మా, రాలేదు. రాలేదా? దేవుడా, ఎట్లయినా పాప కనిపిస్తాడు చూడు. పాపా పాపా ఏంటి మే వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదు. ఫోన్ కూడా తీయడం లేదు. మాన్వి, నువ్వు ఇంట్లోనే ఉండు సరేనా? నేను అమ్మ ఎక్కడికి వెళ్ళిందో చూసి వస్తా. సరే నాన్న. అసలు ఎక్కడ వెళ్ళింది తను? అసలు ఆ పాప గురించి తను ఎందుకు ఇలా చేస్తుంది? అసలు ఎంత వెతికినా తను కనిపించట్లేదు. అసలు లావణ్యకి ఎందుకు ఆ పాప అంటే అంత ప్రేమ? అసలు ఆ పాపకి తనకి ఏంటి సంబంధం? అసలు లావణ్య ఎందుకు ఇలా చేస్తుంది? ఏమండి, అసలు ఏం జరిగిందంటే పొద్దున్నే నేను ఆఫీస్కి అని బయలుదేరానండి. పాపం మీ పాప రోడ్డు మీద ఆకలి ఆకలి అని అటు ఇటు తిరుగుతూ ఉంది. పాపం తనకి అమ్మ నాన్న కూడా లేరంటండి. నాకే జాలేసి ఈ పాపని తీసుకొచ్చానండి. గుర్తుకొచ్చింది, ఆ పాప తనకు బస్ స్టాప్లో కలిసిందని చెప్పింది కదా, అక్కడనే చూద్దాం. లావణ్య డైలీ వెళ్ళే బస్ స్టాప్ ఇదే. పాప ఇక్కడనే కనిపించిందని చెప్పింది. చూద్దాం, ముందుకెళ్ళి ఎవరినైనా అడుగుదాం. కానీ ఇక్కడైతే ఎవరు కనిపించట్లేదు. ఒకసారి ఇంతకైనా మంచిది ముందుకెళ్ళి అడుగుదాం. లావణ్య, 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 లే లావణ్య, 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 లే లావణ్య, అసలు ఇక్కడ ఎలా పడిపోయావు? లావణ్య, పాపనా? లావణ్య. డాక్టర్ గారు, ఏమైంది లావణ్యకి? బీపీ చాలా లో అయిపోయింది. తను ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటుంది. అయినా తను ఎందుకు అంత స్ట్రెస్ తీసుకుంటుంది? స్ట్రెస్ అయితే ఏం లేదు సార్. పాప పాప ఎవరు సార్? మీ పాపకి ఏమైనా అయిందా? ఏం కాలేదు సార్, అదేం లేదు, అదేం లేదు. కొన్ని మందులు రాస్తున్నాను, డైలీ వాడండి. అలాగే డాక్టర్ గారు. ఇంకా తను దేని గురించి స్ట్రెస్ తీసుకుంటుందో దాని గురించి ఒకసారి ఆలోచించండి. సరే డాక్టర్ గారు. సార్, మీరు టెన్షన్ తీసుకోరంటే నేను ఒక మాట చెప్తాను. చెప్పండి డాక్టర్ గారు. తను ఇలాగే ఉంటే కోమాలోకి వెళ్ళే ఎక్కువ ఛాన్సెస్ ఉంది. నాన్న, నేను మెడికల్కి వెళ్ళి అమ్మ కోసం మందులు తీసుకొస్తా. నువ్వు అప్పటిదాకా అమ్మ దగ్గర కూర్చో సరేనా? లావణ్య, ఏమండి, పాప గురించి ఏమన్నా తెలిసిందా?
నువ్వేం చేస్తున్నావు కనీసం నీకేమన్నా అర్థం అవుతుందా? ఎవరో తెలియని పాప గురించి నీ హెల్త్ పాడు చేసుకుంటున్నావేంటి? నీకున్న పాప గురించి ఆలోచించు. అసలు నువ్వు ఎక్కడ పడిపోయావు కనీసం నీకు అది అదనా తెలుసా? రోడ్డు పైన పడిపోయావు. డాక్టర్ గారు ఏమన్నారో తెలుసా? అయ్యో అది కాదండి. ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కదానివి లేవు కదా తన గురించి ఆలోచించడానికి. అది కాదండి, మన పాపకి మనం ఉన్నాం, కానీ ఆ పాపకి ఎవరూ లేరండి. ఆ పాప చెప్పిన మాటలే గుర్తొస్తున్నాయి. నీకు అమ్మ నాన్న లేరా? నాకెవరు లేరా ఆంటీ? మరి నువ్వు ఎక్కడుంటావు? ఈరోజు ఇక్కడ పండుకున్నా, రేపు అక్కడ పండుకుంటా. ఏవండి, బయట మనకు తెలియకుండా ఎన్నో జరుగుతుంటాయి. మనం రోజు న్యూస్లో, పేపర్లో, టీవీలో చూస్తూ ఉంటాం. చూసినప్పుడు మాత్రమే అయ్యో పాపం అనుకుంటాం. కానీ ఇదైతే మన కళ్ళ ముందు జరుగుతుంది కదండి. ఇది చూస్తూ ఎలా ఊరుకోమంటారు? లావణ్య, పడుకు లేట్ ఎక్కువైంది. డాక్టర్ నేను ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దన్నారు. పడుకో. ఏమైంది ఇక్కడ పడుకుంది? మాన్వి, మాన్వి, ఏంటి నాన్న? దా లోపలికి వెళ్ళి పండుకున్నాం. ఏమొద్దు నాన్న, ఇవాళ నేను ఇక్కడనే పండుకుంటా. సరే నువ్వు పండుకో. అమ్మకు బాగాలేదుగా నాన్న, నేను లోపల పండుకుంటా, సరేనా? సరే నాన్న. పాపా 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 లావణ్య, లావణ్య, ఏమైంది? లావణ్య, ఏమైంది? లావణ్య, రండి. పాప 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 భయపడుతుందండి. లావణ్య, ఏం లేదు లావణ్య. డాక్టర్ని స్ట్రెస్ తీసుకోవద్దన్నారు. నా మాట విను లావణ్య, పడుకో. నేను నీళ్ళు తీసుకొస్తాను, ఆగు. నాన్న నాన్న భయపడకు నాన్న, నేనున్నా. లావణ్య, ఇదిగో నీళ్ళు, కొన్ని నీళ్ళు. నువ్వు పడుకో, పడుకో. డాక్టర్ స్ట్రెస్ తీసుకోవద్దన్నారు లావణ్య. బాన్వి పడుకొని ఉందా? టైం కూడా 1:30 అవుతుంది. తను ఇలాగే ఉంటే కోమాలోకి వెళ్ళే ఎక్కువ ఛాన్సెస్ ఉంది. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ నాన్న. ఇంత ఉదయాన్నే లేచి ఏం ఆలోచిస్తున్నావు? చూసావు కదా మీ అమ్మ హెల్త్ ఎలా ఉందో. నైట్ అంతా నిద్ర లేదు, అదే ఆలోచిస్తుంది. డాక్టర్ ఏమో తను స్ట్రెస్ తీసుకోవద్దు, లేకపోతే తను కోమలోకి వెళ్ళిపోతుంది అన్నారు. తనేమో ఆ పాప గురించి ఆలోచిస్తూ ఉంది. ఏంటి నాన్న అమ్మ ఆ పూర్ పాప గురించి అంతగా ఆలోచిస్తుంది? మీ అమ్మ కోసమన్నా ఆ పాపని ఇంటికి తీసుకురావాలి నాన్న. ఛీ, ఆ పాప ఎలా ఉందో చూసావు కదా నాన్న. ఏంటి నాన్న నువ్వు కూడా? ఆ పాప ఎక్కడా, మనం ఎక్కడా? తప్పదు నాన్న, నువ్వు వెళ్ళి స్కూల్కి రెడీ అవ్వు, నేను ఆ పాప ఎక్కడుందో చూసి వస్తాను. సరే. ఇంతకీ ఆ పాప ఎక్కడుందో? అసలు ఈ పాప ఎక్కడుందో? అన్నా, ఇక్కడ ఒక చిన్న పాపను చూసావా? లేదన్నా, చూడలేదు. లావణ్య ఆఫీస్కి వెళ్ళే బస్ స్టాప్ ఇదే. లావణ్య కూడా పాప ఇక్కడే దొరికిందని చెప్పింది. పాప ఎక్కడెక్కడో ఉండాలి.
అంకుల్ ఎలాగైనా పాపాన్ని వెతికి ఇంటికి తీసుకెళ్ళాలి, లేకపోతే లావణ్యకి ఎలా తగ్గుతుంది? అయ్యో అంకుల్ ఏంటి ఇక్కడికి వచ్చిండు? పాపా అయ్యో అంకుల్ నన్ను చూసినట్టున్నాడు. పాపా ఆగు నానా, పాపా ఆగు నానా, నేను చెప్పింది విన్నానా? పాప ఆగు నానా, నేను చెప్పింది విన్నాను, ఒక్కసారి ఆగు పాపా. పాపా ఆంటీకి బాగాలేదు నాన్న, ఒక్క నిమిషం ఆగు, అదే చెప్పడానికి వచ్చాను. ఆంటీకి బాగాలేదా? ఏమైంది అంకుల్ ఆంటీకి? డాక్టర్స్ చెప్పారు. సార్ మీరు టెన్షన్ తీసుకోరంటే నేను ఒక మాట చెప్తాను. చెప్పండి డాక్టర్ గారు. తను ఇలాగే ఉంటే కోమాలోకి వెళ్ళే ఎక్కువ ఛాన్సెస్ ఉంది. ప్లీజ్ పాపా ఒక్కసారి ఇంటికి రా ఆంటీ కోసం. అవునా అంకుల్, నేను ఆంటీని ఒకసారి చూడాలి అంకుల్. పదా నాన్న వెళ్దాం. అమ్మా ఇంకొక 2 డేస్లో నా బర్త్డే ఉందమ్మా. నువ్వు నా ప్రతి బర్త్డేకి డ్రెస్ ఇప్పిస్తావు కదా, ఈసారి కూడా నాకు ఇష్టమైన డ్రెస్ ఇప్పిస్తావా అమ్మా? ఏమమ్మా ఆ పాప కోసం నా మీద అలిగావా? అమ్మా 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 ఏమైందమ్మా? ఏమన్నా మాట్లాడు అమ్మా. పదా నాన్న, ఆంటీ నేను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సరే అంకుల్. అమ్మా ఏమన్నా మాట్లాడమ్మా. అమ్మా నాన్న, అమ్మేం మాట్లాడట్లేదు నాన్న. మాన్వి ఏమైంది లావణ్యకి? లావణ్య అయ్యో ఆంటీకి ఏమైంది? ఏమైంది మాన్వి, ఏమైంది? నాన్న అమ్మేం మాట్లాడట్లేదు నాన్న. ఆంటీకి ఏమైంది? ఒకసారి నువ్వు వచ్చి చూడు నాన్న. లావణ్య 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 ఆంటీ లావణ్య లావణ్య లే లావణ్య, అగో నీకోసం పాపని తీసుకొచ్చాను. పాప అంటే నీకు ఇష్టం కదా. లావణ్య ఏమన్నా మాట్లాడు లావణ్య. హాస్పిటల్ నుంచి వచ్చా అనమాట, కొంచెం బయటకు వచ్చాను. హలో ఒక్క నిమిషం ఉండవా, తర్వాత కాల్ చేస్తానండి. హలో డాక్టర్ గారు త్వరగా రండి, లావణ్య ఎంత పిలిచినా పలకట్లేదు, అసలు ఏం మాట్లాడట్లేదు. మీరు త్వరగా రండి డాక్టర్ గారు, త్వరగా రండి. సరే సరే నేను వస్తున్నా, ఉండండి. నేను చెప్పినట్టే జరిగింది, తను కోమాలోకి వెళ్ళింది. ఏంటి డాక్టర్ గారు మీరు మాట్లాడుతుంది? ఏంటి నాన్న అమ్మకి ఇలా అయింది? ఇప్పుడు తనకి మెడిసిన్స్ కాదు, మీ బ్లెస్సింగ్స్ మీ ప్రేమనే కాపాడుతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏం చేసినా తనకు కనపడుతుంది, మీరు ఏం మాట్లాడినా తనకు వినపడుతుంది.
దేవుడా, మా అమ్మకేంటి ఇలా జరిగింది? మా అమ్మకి తగ్గిపోయేటట్టు చూడు దేవుడా ప్లీజ్. అంతా పాప వల్లనే మా అమ్మకి ఇలా జరిగింది. చెప్తా. ఏ ఆగు, వెళ్ళిపో ఇక్కడ నుంచి. నీ వల్లనే మా అమ్మకి ఇలా జరిగింది. ఓ మాన్వి, డాక్టర్ గారు ఏం చెప్పారో నువ్వు వినలేదా? పాప, నువ్వు లోపలికి వెళ్ళు. ఆ పాప కోసమే మీ అమ్మ కోమల్లోకి వెళ్ళింది. ఒకవేళ ఆ పాప వెళ్ళిపోతే మీ అమ్మని మనం ఎలా కాపాడదాం? నేను చెప్పినట్టే జరిగింది. తన కోమలోకి వెళ్ళింది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏం చేసినా తనకు కనపడుతుంది, మీరు ఏం మాట్లాడినా తనకు వినపడుతుంది. ఏమైంది నాన్న? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న. సరే అమ్మా, నీకోసం గుడికి వెళ్ళి నేను బొట్టు తీసుకొచ్చా. నీకు త్వరగా తగ్గిపోతుంది. అమ్మా, నా వల్లనే నీకు ఇలా జరిగింది కదా, సారీ అమ్మా. నాన్న, ఆకలి అవుతుంది. సరే నాన్న, నేను బయటికి వెళ్ళి ఏమైనా తీసుకొస్తా, సరేనా? మాన్వి, ఇదిగో నాన్న, ఇది పాపకి ఇచ్చేసేది, నువ్వు తినేసి, సరేనా? సరే నాన్న. ఇచ్చేసావా నాన్న? ఇచ్చేసా నాన్న. నువ్వు కూడా తిన్నా. నువ్వు తిన్నా, నేను తర్వాత ఏంటా? సరే. మాన్వి, ఈ ప్లేట్ ఏంటి టేబుల్ పైన ఉంది? నువ్వు ఆ పాపకి ఇవ్వలేదా? నేనైతే తనకి ఇచ్చాను నాన్న. తను తినకుండా టేబుల్ మీద పెట్టేసిందేమో. పాప, ఇదిగో నాన్న, కొంచెం అన్నం తిను. వద్దు అంకుల్, ఆంటీ తినలే కదా, నేను కూడా తినను. ఇదిగో పాప, నువ్వు తింటేనే ఆంటీకి తగ్గుతుంది, తర్వాత నెక్స్ట్. అమ్మ ఏడవకమ్మా, నేను నీకోసం తింటా అమ్మా. అమ్మ చూడమ్మా, నేను తింటున్నా. నిన్ను వదిలేసి తింటున్నందుకు నాకు చాలా బాధగా ఉందమ్మా. అయినా నీకోసం తింటానమ్మా. నా కోసం ఒక్కసారి తినొచ్చు కదమ్మా. తినమ్మా. నా
నాకెవ్వరు లేరని నన్ను ఇంటికి తీసుకొచ్చావు కదమ్మా. ఇప్పుడు నువ్వే మాట్లాడకపోతే ఎలా అమ్మా? ఏ నువ్వేంటి మా అమ్మ పక్కన పనుకున్నావు? వెళ్ళి కింద పనుకోపో. సరే అక్క. ఒక్కోసారి మా అమ్మకి హెల్త్ మంచిగా అవ్వని మన ఇంట్లో నుంచి ఎల్లగొట్టేస్తాం. ఈ అక్కకి నేను ఎప్పటికీ నచ్చనేమో. అమ్మకి హెల్త్ మంచిగా అవ్వని నేనే వెళ్ళిపోతాను. దేవుడా, మా అమ్మకి త్వరగా తగ్గిపోయినట్టు చూడు. మాన్వి, ఆ పాప ఎందుకు కింద పండుకుంది? ఏమో నాన్న, నేను అమ్మ పక్కన పనుకోమంటే తనే వెళ్ళి కింద పనుకుంది. బహుశా తనకి అమ్మ పక్కన పనుకోవాలని లేదేమో. అమ్మ, నేను నీకోసం ఎంతైనా భరిస్తానమ్మా, కానీ నీకు తగ్గేంత వరకు నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోనమ్మా. ఐ లవ్ యూ అమ్మా. అయ్యో అంకుల్, నైట్ అంతా పనుకోలేదనుకుంటా ఆంటీ కోసం. అంకుల్ అంకుల్, ఏంది? మీరు వెళ్ళి అక్కడ పనుకోండి, నేను ఆంటీ దగ్గర కూర్చుంటా. ఏం అవసరం లేదు, నువ్వు వెళ్ళి పండుకోపో. అమ్మ, నీకు త్వరగా తగ్గిపోవాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంకుల్! అంకుల్, ఆంటీ చేయి కదిలిచ్చింది. అవునా? లావణ్య, 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 ఒకసారి చూడు లావణ్య. నాన్న, నాకెందుకో ఈ పాప అబద్ధం చెప్తుందేమో అని అనిపిస్తుంది. అంకుల్, నేను నిజమే చెప్తున్నా, నన్ను నమ్మండి. నాన్న, మీరు ఆ పాప మాటలు నమ్మకండి నాన్న, తన అబద్ధం చెప్తుంది. మీరు వెళ్ళి పనుకోండి. నాన్న, నేను కూడా పనుకుంటా. అసలే రేపు మార్నింగ్ నేను కూడా స్కూల్కి వెళ్ళాలి. అమ్మ, నా మాట ఎవరు నమ్మట్లేదమ్మా. నీకు తెలుసు కదా నేను అబద్ధం చెప్పనని. అమ్మ నిజంగానే చేయగలిచిందా లేక నా బ్రహ్మనా? మాన్వి, టైం ఎంత అవుతుంది? ఇంకా 7 అవుతుందా అన్న? అవునా, సరే ఒక పని చేయి, ఇల్లంతా క్లీన్ చేయి. ఎలాగో గంట సేపు టైం ఉంది కదా. ఏయ్, ఏంటక్క? లేచి బొంతలు తీ.
సరే అక్క. ఇంకొకటి నావి కూడా. సరే అక్క. మాన్వి, అలాగే ఫ్రిడ్జ్లో కూడా వాటర్ బాటిల్ నింపి పెట్టినానా? సరే నాన్న. ఏయ్, వాటర్ బాటిల్స్ నింపి ఫ్రిడ్జ్లో పెట్టుకో. సరే అక్క. మాన్వి, కిచెన్లో నీ టిఫిన్ పెట్టాను, మర్చిపోకుండా తీసుకెళ్ళు, సరేనా? కిచెన్లో నా టిఫిన్ ఉంది, వెళ్ళి తీసుకురా పో. సరే అక్క. ఎవరైనా ఇంటికి వచ్చారనుకో, ఈ పాపని చూసి ఏమనుకుంటారు? ఏ పాప, స్నానం చేసి డ్రెస్ వేసుకోపో. సరే అంకుల్. అమ్మా, అమ్మ చూడు, నా కొత్త బట్టలు బాగున్నాయి కదా. అంకుల్ ఇచ్చారు. అక్కనంట, బాగుంది కదా. నువ్వు కూడా నన్ను ఇలాగే చూడాలని అనుకున్నావు కదమ్మా. ఒక్కసారి చూడమ్మా, ప్లీజ్ అమ్మా, చూడమ్మా ఎంత బాగున్నాను. ఎవరిని అడిగేసుకున్నా? అంకుల్ ఇచ్చిండక్క. నాన్న, 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 ఆ పాపకి నువ్వు నా డ్రెస్ ఎందుకు ఇచ్చావు? పోనీ మాన్వి, ఆ పాప డ్రెస్ చూసావా ఎలా ఉందో? ఎవరన్నా వస్తే ఏమనుకుంటారు? అందుకే ఇచ్చాను. లేదు నాన్న, అది నా బర్త్డే డ్రెస్. అదంటే నాకు చాలా ఇష్టం. నేను ఇవ్వను నాన్న. ఏయ్, నా డ్రెస్ నాకు ఇచ్చేసాయి. పోనీ అన్న కదా మాన్వి. లేదు నాన్న, కావాలంటే నా పాత బట్టలు ఉన్నాయి కదా, అవి ఇచ్చేసాయి. ఏం వద్దులే, లేకపోతే నేనే ఇచ్చేస్తా. మాన్వి, ఇదిగో ఈ డ్రెస్ వేసుకొని ఆ డ్రెస్ ఇప్పేయి.
హలో. హలో సార్, ఎలా ఉంది ఇప్పుడు మేడంకి? ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా? ఇంప్రూవ్మెంట్ అయితే ఏం లేదు సార్, లావణ్య అలాగే ఉంది ఇప్పుడు కూడా. ఓ అవునా? మీరు ఒకసారి వచ్చి చూడండి సార్. సరే వస్తున్నా. సార్, ఇంప్రూవ్మెంట్ అయితే అవుతుంది, కానీ ఒక చిన్న ఆపరేషన్ చేయాలి. ఆపరేషనా? ఆపరేషన్ చేపిస్తే తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. నాన్న ఒక నిమిషం రాబా. ఏంటి మాన్వి? నాన్న, డాక్టర్ గారు ఏమన్నారో విన్నావు కదా? అమ్మకి తగ్గిపోగానే దాని నెక్స్ట్ డేనే ఆ పాపని ఇంట్లో నుండి వెలగొట్టేద్దాం. దేవుడా, విన్నావు కదా డాక్టర్ గారు ఏమన్నారు? అమ్మకు ఒక 10 డేస్లో తగ్గిపోతుందంట. సార్ ఒక్క నిమిషం. వస్తున్నా డాక్టర్ గారు. మీరు మనీ అయితే అరేంజ్ చేసుకోండి, ఒక 2 డేస్లో ఆపరేషన్ స్టార్ట్ చేద్దాం. సార్ ఎంతవరకు ఖర్చు అవుతుంది? ఒక 4 lakhs వరకు ఖర్చు అవుతుంది. అవునా? ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఆపరేషన్ ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. సరే మరి వెళ్తానండి. సరే డాక్టర్ గారు. ఇప్పటికిప్పుడు 4 లక్షలు అంటే ఎలా అరేంజ్ చేయాలి? రవిగాని అడుగుదాం ఒకసారి. హలో మామా, నేనురా మహేష్ని. చెప్పరా మామ. అరే ఒక చిన్న పని ఉండే మామ. చెప్పు మామ. ఒక 4 లక్షలు అవసరం ఉండేరా. మళ్ళీ కొన్ని రోజుల్లో నీకు మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తాను రా. మామ అంత పెద్ద అమౌంట్ అయితే లేదురా మామ. అవునా? సరేరా. శేఖర్ని అడుగు. హలో శేఖర్, నేను రా మహేష్ని. చెప్పురా. మామ కొంచెం డబ్బులు అవసరం ఉండేరా. ఎంతరా మామ? ఒక 4 లక్షల వరకు రా. అంత పెద్ద అమౌంటా? ఒక 2 monthsలో ఇచ్చేస్తాను రా. లేవు మామ, ఏమనుకోకు. సరేరా. ఏం ఆలోచిస్తున్నావు నాన్న? ఏం లేదు నాన్న, నీకు చెప్పినా అర్థం కాదు, నువ్వు చిన్నపిల్లవి. ఇది డబ్బుల విషయం. నాన్న, మాన్వి ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? అదే డాక్టర్ గారు చెప్పినప్పటి నుంచి నా మైండ్ పని చేయట్లేదు. విసిగించకు, వెళ్ళి లోపలికి. అది కాదు నాన్న, నువ్వేమనుకోనంటే నేను నీకు ఒక మాట చెప్తాను. అది అమ్మ బంగారం ఉంది కదా నాన్న, అవి అమ్మేసి అమ్మకి ఆపరేషన్ చేయించు నాన్న. అమ్మేసేయాలా? అమ్మ కంటే ఈ బంగారం ఎక్కువేమీ కాదు కదా నాన్న. ఇంకేం ఆలోచిస్తున్నావు నాన్న? మన దగ్గర ఇంకొక ఆప్షన్ లేదు. నిజమే నాన్న, ఇంకో ఆప్షన్ కూడా లేదు, మన దగ్గర అంత టైం కూడా లేదు. సరే నేను వెళ్ళి బంగారం అమ్మేసి హాస్పిటల్లో డబ్బులు కట్టొస్తా, సరేనా? నాన్న వచ్చేసావా? వచ్చేసాను నాన్న.
అమ్మ బంగారం కూడా అమ్మేశాను, హాస్పిటల్ బిల్లు కూడా కట్టేశాను. ఇంకో 2 డేస్లో ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేస్తా అన్నారు. అవునా నాన్న? ఇంకా అమ్మకి తగ్గిపోతుంది కదా నాన్న? తగ్గిపోతుంది అన్న. అగో డాక్టర్ గారు కాల్ చేస్తున్నారు. హలో డాక్టర్ గారు చెప్పండి. ఏంటి డాక్టర్ గారు మీరు మాట్లాడుతుంది? అసలు ఏం జరిగిందంటే కామెంట్ ఫర్ నెక్స్ట్ పార్ట్ ఫ్రెండ్స్.